తరుణ్ గారు, ప్లీజ్, నేను అతనితో మాట్లాడతాను, మీరు వెళ్ళి కూర్చోండి, జస్ట్ 5 మినిట్స్ ఇవ్వండి నాకు చాలు అంది పర్ణిక. హాయ్ గైస్, భవానీ భవీస్ లాక్డ్ హార్ట్. ఈరోజు మనం 33వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? అసలు ఇంతకీ రిత్విక్ ఎందుకు అంత గొడవ చేస్తున్నాడు, పర్ణిక అతన్ని ఎలా కంట్రోల్ చేస్తుంది అనేది ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, జరిగింది చూసి వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది స్నేహ. తరుణ్ గారు, మనం వెళ్దాం రండి అని అతనితో కలిసి తనని తీసుకుని రెస్టారెంట్ లోపలికి వెళ్ళింది స్నేహ. ఇక పరి రిత్విక్ వైపుకు తిరిగింది. వాట్స్ యువర్ ప్రాబ్లం రిత్విక్ అని అడిగింది. వాడితో పెళ్ళేంటి నీకు, పరి ప్లీజ్ తొందరపడకు అని అనగానే, షటప్, ఇక సలహాలు ఇవ్వటం ఆపు, అసలు నువ్వెవరు నా లైఫ్లో జోక్యం చేసుకోవటానికి అని పర్ణిక చాలా అంటే చాలా కోపంగా రిత్విక్ని అడిగింది. పరి ప్లీజ్, నేను నీతో చాలా మాట్లాడాలి. ఐ నో, నేను పగ తీర్చుకోవటం కోసం నీకు దగ్గరయ్యాను, బట్ నేను నిజంగానే నిన్ను లవ్ చేశాను పరి, అప్పుడు తెలియలేదు నాకు, కానీ నువ్వు దూరం అయ్యాక నాకు నీ గురించి తెలుస్తోంది. నేను నిన్ను మిస్ అవుతున్నాను పరి, నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వు ప్లీజ్, నేను అంతా సరిచేస్తాను అని రిత్విక్ బెగ్ చేస్తున్నాడు పర్ణికను. ఏం సరిచేస్తావు, మా నాన్నని తీసుకురాగలవా నువ్వు అని అడగగానే, ఐఆమ్ సారీ పరి అని ఎంతో మౌనంగా తలదించుకొని చెప్పాడు. మా నాన్న వలన మీ ఫ్యామిలీకి అన్యాయం జరిగింది, అందుకు ఆయన తన జీవితాంతం ఆ గిల్టీ ఫీలింగ్తోనే బతికారు, ఎంతో మందికి హెల్ప్ చేశారు, ఫైనల్లీ నువ్వు నీ పగ కూడా తీర్చుకున్నావు. మా డాడ్ బాధతో చనిపోయారు, మా డాడీ అనుకోకుండా మీ చెల్లి ప్రాణం తీశారు, కానీ నువ్వు ప్లాన్ చేసి ఆయన హెల్త్ పాడు చేసి ఆయన కష్టపడి సంపాదించింది దోచుకుని ఆయన కుటుంబాన్ని నడి రోడ్డు మీద నిలబెట్టావు. నువ్వెవరో తెలిసి కూడా తన పక్కన చోటు ఇచ్చారు మా నాన్న. ఎందుకో తెలుసా, నిన్ను నమ్మాడు, తన కూతురి జీవితం నీ చేతులతో పెట్టాలి అని అనుకున్నాడు, తను చేసిన తప్పుకి అది పశ్చాత్తాపంగా తను భావించాడు, అందుకు చాలా మంచిగా ఆయన నమ్మకాన్ని నిలబెట్టావు నువ్వు అని అంది తన తండ్రిని కోల్పోయిన బాధతోటి, ఎంతో కోపంతోటి రిత్విక్ వైపు చూస్తూ పర్ణిక. ఏమంటున్నావు, ఆయనకి మాట పూర్తిగా అవ్వలేదు రిత్విక్ది. ఎస్, నువ్వు ఎవరో మా డాడీకి తెలుసు, ఆయన డైరీ నేను చదివాను, తెలిసి తెలిసి నిన్ను ఆదరించారు, తను పాముకి పాలు పోసి పక్కనే పెంచుకొని పెట్టుకున్నారు అని చెప్పగానే రిత్విక్ కన్నీళ్లతో పరి వైపు చూశాడు. నీ పగ తీరింది కదా, మా నాన్నగారు చనిపోయారు, మేము రోడ్డు మీద కూడా వచ్చేశాం, దిక్కులేని వారిగా అయిపోయాం, ఇదే కదా నువ్వు కోరుకున్నావు, ఇక కోరుకున్నాక ఎందుకు మేము దిక్కులేని వాళ్ళం అయిపోయాం, మా అన్న వాళ్ళు లేకుండా బతుకుతున్నాం ఇప్పుడు, నువ్వు సాధించడానికి ఇంకా మా దగ్గర ఏముంది, ఏమీ లేదు కదా అని పర్ణిక అలా మాట్లాడుతూ ఉంటే, పరి అది కాదు పరి అని రిత్విక్ ఏదో చెప్పబోయాడు. ప్లీజ్ రిత్విక్, ఇక ఏమీ చెప్పొద్దు, మన మధ్యన ఇప్పుడు ప్రేమ లేదు, పగలేదు, నీ దారి నువ్వు ఎంచుకున్నావు, అటుగా వెళ్ళిపో. సరియు నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, తననైనా చీట్ చేయకుండా ఉండు, ఇక ఎప్పుడు నా ముందుకు రావద్దు, వస్తే పోలీస్ కంప్లైంట్ చేస్తాను అని రిత్విక్ని అక్కడే వదిలేసి ఎంతో కోపంగా తరుణ్ వాళ్ళ దగ్గరికి నడిచింది పర్ణిక. ఆమె రాగానే, ఎవరువాడు అని అడిగాడు తరుణ్. తను నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్, పెళ్లి వరకు వచ్చింది కానీ మా పెళ్లి జరగలేదు, తనకి వేరే పెళ్లి అయిపోయింది అని క్లుప్తంగా చెప్పేసి మౌనంగా కూర్చుంది పర్ణిక. ఓహ్, పెళ్ళయ్యాక కూడా నీ వెనకెందుకు పడటం, ఇంకోసారి నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటే చెప్పు, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని అన్నాడు తరుణ్ వాడి వైపు కోపంగా చూస్తూ. ఓకే ఓకే అని అంది పర్ణిక. సరే, ఆర్డర్ చేశారా అని అడిగింది స్నేహ వైపు చూస్తూ. హా అని అన్నాడు తరుణ్. అంతలోనే వాళ్ళు చేసిన ఆర్డర్ వేడివేడిగా గుమగుమలాడుతూ ఫుడ్ వచ్చింది. ముగ్గురు తర్వాత ఏం చేయాలో ప్లాన్స్ మాట్లాడుకుంటూ చక్కగా ఆ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తిన్నారు. చిరునవ్వుతో తరుణ్తో మాట్లాడుతున్న పరీని దూరంగా నిలబడి చూస్తూ ఉండిపోయాడు రిత్విక్. తను ఎంత ఫూల్, తండ్రి చెప్పిందంతా నమ్మేసి ఇదంతా చేశాడు. కానీ ఈ మధ్యనే అనుకోకుండా తెలిసిన నిజం, పరీ తండ్రి తమ ఫ్యామిలీకి సహాయం చేస్తూనే ఉండేవాడు అని. తన చదువు మొత్తం
రిత్విక్ ఖర్చు అంతా పర్ణిక నాన్ననే భరించాడు అని రిత్విక్కి ఈ మధ్యనే తెలిసింది. అందుకు ప్రతిగా తను ఆయనని, ఆయన కుటుంబాన్ని బలి తీసుకున్నాడు అని తెలుసుకొని ఎంతో కుమిలిపోతున్నాడు రిత్విక్. ఇప్పుడు ఎంత రిగ్రెట్ అయినా జరిగింది మార్చలేడు కదా తను. పరి ఈ జన్మలో తనని క్షమించదు కాదు, తనే ఆ అర్హత కూడా కోల్పోయాడు అని పరి మాటల్లోనే రిత్విక్కి ఇప్పుడు అర్థమైపోయింది. కాసేపటి తర్వాత అక్కడి నుండి సైలెంట్గా ఏమీ చేయలేకుండా వెనుదిరిగి వెళ్ళిపోయాడు, ఎంతో మౌనంగా. రిత్విక్ ఒకసారి చేజారింది తిరిగి ఎప్పటికీ దక్కదు అని అర్థమైపోయింది అతనికి. పరి తనని క్షమించి తనతో వస్తుంది అని ఏదో మూల ఉన్న ఆశ ఇప్పుడు పూర్తిగా చచ్చిపోయింది. అతను ఎప్పుడు వెళ్ళాడు కూడా తెలియని పరి షాపింగ్ బ్యాగ్స్తో క్యాబ్లో స్నేహతో ఎంతో చక్కగా కులాసాగా మాట్లాడుకుంటూ ఇంటికి చేరింది. స్నేహ ఆ రోజు అక్కడే ఉండటంతో ఇద్దరూ కలిసి తెచ్చిన వాటిని మమతకి చూపిస్తూ చక్కగా ఆ రాత్రంతా హాయిగా గడిపేశారు. పెళ్లి దగ్గరకు వచ్చేసింది. ఇంకొక 10 రోజుల్లో పెళ్లి. తన రిజిగ్నేషన్తో లెటర్ తోటి శుభలేఖ పట్టుకొని కరణ్ క్యాబిన్లోకి ఎంతో సంతోషంగా అడుగుపెట్టింది పరి. ఆ రోజు తర్వాత ఆమెతో ఎప్పుడు మాట్లాడాలి అని అనుకోలేదు కరణ్. ఆమె కూడా అతనికి చాలా దూరంగానే ఉంది, కనపడకుండా. ఇక ఆ రూంలోకి వెళ్ళగానే కరణ్ని చూస్తూ సార్ అని పిలిచింది. లోపలికి వచ్చినా కూడా తనని కరణ్ చూడకపోవటంతోటి కరణ్ ఆ గొంతుతోటి తలపైకెత్తి చూశాడు ఆమెని. కార్డు టేబుల్పై పెట్టి కొంచెం భయంగా నా పెళ్లి కార్డు సార్ అని అంది పర్ణిక. తల ఊపి మళ్ళీ ఫైల్ వంక చూస్తూ ఉన్నాడు కరణ్, ఏమీ సమాధానం చెప్పకుండా. సార్ నా రిజిగ్నేషన్ అని పేపర్ కరణ్ ముందు ఉంచింది. దాన్ని ఒకసారి చూస్తూ పరీని కూడా మరొకసారి చూసి ఆర్ యు షూర్ అని అన్నాడు కరణ్. ఎస్ సార్ అని అంది స్థిరంగా. పేపర్పై సంతకం పెట్టి గెట్ లాస్ట్ అని అన్నాడు కరణ్, ఆ పేపర్ని పక్కకి ఇసురుగా జరుపుతూ. వెంటనే ఆ పేపర్ని తీసుకుని థ్యాంక్ యూ అని వెనుదిరిగింది పర్ణిక. సడన్గా డోర్ తీసుకుని వచ్చేసింది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఆ రోజు కరణ్తో చూసిన అమ్మాయి. తను ఎంతో సరదాగా జలసాగా కరణ్ ముందు క్యాంటీన్లో తిరుగుతుంది. ఈరోజు బాస్ రూంలోకి వచ్చేసింది. ఆ అమ్మాయి తను చైర్మన్ కూతురు అని పరికి తర్వాత తెలిసింది. పరీని ఏగాదిగా చూసేసింది కింద నుండి పైదాకా ఆ పిల్ల. పరి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా సైలెంట్గా బయటికి నడిచేసింది. డోర్ క్లోజ్ అవుతూ ఉండగా కరణ్ గారు లంచ్కి వెళ్దామా అని అడగటం వినిపించింది పర్ణికకు. అటుపై డోర్ క్లోజ్ అయిపోయింది. కరణ్ సమాధానం వినపడనివ్వకుండా. హాయ్ గైస్, ఈరోజు స్టోరీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అవును, చైర్మన్ కూతురు ఉంది కదా, వాళ్ళ కంపెనీలోనే కదా కరణ్ జాబ్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఏం జరగబోతుందో, మరి భవానీ మన కోసం ఏం ట్విస్ట్లు దాచి ఉందో రేపటి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు బాగా నచ్చితే కొంచెం వినేసి వెళ్ళిపోకుండా లైక్ చేసి కామెంట్ చేసి మీ స్టోరీ ఎలా ఉంది అనేది చెప్తే మాకు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఇంకా మీకు ఇలాంటి మంచి మంచి స్టోరీస్ ఇవ్వటానికి. మరియు మీకు ఒక విషయం ఏంటంటే, ఈ ఎపిసోడ్స్తో పాటు నేను నిన్న కొత్తగా ఒక ఎపిసోడ్ స్టార్ట్ చేశాను. 1 కాదు 2. ఒకటి బుజ్జి రాసిన అనుమానపు భర్త, రెండవది రమ్య మొగరం రాసిన చెదిరిపోని స్వప్నమా. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఆ స్టోరీస్ని కూడా కొంచెం వినేయచ్చు కదా. మరొక మాట, మీరు చేసే లైక్ వల్ల ఈ యూట్యూబ్ మరికొంతమందికి ఈ స్టోరీని రీచ్ అయ్యేలా చేస్తుంది. థ్యాంక్ యూ గైస్, ఇప్పటి వరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ. ఉంటాను, ఇక మీదటి కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని నమ్ముతున్నాను. బాయ్ గైస్, తిరిగి రేపు కలుద్దాం.